హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? ఇవాళ కలెక్షన్ పొట్టు శారీసేనమ్మా. ఇదంతా ఖాళీ అయింది ఏంటో అని అనుకుంటారేమో. స్టాక్ అంతా గోడౌన్స్ పెట్టేశానమ్మా. మళ్ళీ ఇంకా స్టాకులు తీసుకుని గోడౌన్స్ చేసేసాను అనమాట. మనకి ఇంటి దగ్గర ఒక పెద్ద గోడౌన్ ఉంది అనమాట, 3 bedroom లో. ఇక్కడ గోడౌన్ చేశాను కాబట్టి ఇదంతా కూడా ఇంకా మనకి శారీస్ కి వచ్చిన వాళ్ళకి, కూర్చోడానికి వచ్చిన వాళ్ళకి మనం చూపించలేకపోతున్నాం అనమాట. నిలబెట్టడం చేయటం అలా అవుతుంది అనమాట. ఇంకా మనకి షాప్ కి ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఆఫ్లైన్ కి, అందుకు కూర్చోటానికి ప్లేస్ కావాలని చేసామన్నమాట. షాప్ కూడా కొంచెం మనం మార్చామన్నమాట. కొంచెం అంతా రీమోడలింగ్ చేస్తున్నాము. అదమ్మా మొన్న ఇవి 1000కి 3 పెట్టామన్నమాట. డ్యామేజెస్ అనమాట. అంటేను ఎక్కడైనా రావచ్చు, రాకపోవచ్చు. ఎక్కడైనా వస్తుంది, 100% వస్తుందని తీసుకోవాలి. అయితే ఆ రోజు స్టాక్ అంతా కూడాను అసలు పెట్టంగానే వెళ్ళిపోయింది. మళ్ళీ మాకు అయ్యే కావాలని చెప్పేసి అంటున్నారు. ఇంకొంచెం ఒక 50, 100, 100 రూపీస్ అలా చూసుకోమంటే కూడా తీసుకోవట్లే. అవే కావాలి మేడం, మాకు అయ్యే కావాలంటే మళ్ళీ ఒక 500 శారీస్ మళ్ళీ తెప్పించాను అనమాట. వచ్చేటప్పుడు టైం పట్టింది. డ్యామేజెస్ అంటే మీకు ఎక్కడ పెద్ద పెద్ద ఏమి రావండి. ఇదిగోండి ఇట్లా వస్తుంటాయి అనమాట. ఎక్కడన్నా ఇది కూడా ఈ శారీ వరకు వచ్చినాయి. ఇలా ఉంటుంది. మీకు ఒకవేళ శారీ పర్పస్ లో కాకపోయినా పిల్లలకి హ్యాపీగా మీరు డ్రెస్సులు కుట్టించుకోండి. ఇప్పుడు నేను రేటు కూడా తగ్గించి పెట్టా ఇంకా, ఎందుకంటే నేను కొంచెం స్టాక్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. దానివల్ల ఏం చేశానంటే తగ్గించి పెట్టాను అనమాట. పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వస్తుంది. పిల్లలకి కుట్టించుకోవాలన్నా కూడా మీటర్ 50 రూపీస్ కూడా పడదు, 300 రూపీస్కే ఇస్తున్నాను అనమాట ఇప్పుడు. కాబట్టి ఇదంతా కూడా 2000 రూపాయల శారీస్ కూడా ఇదిగో చూడండి. ఈ 2000 రూపాయల శారీస్ కూడా మీకు మీటర్ల లెక్క తీసుకోవాలన్నా కూడా, ఇప్పుడు నేను చేసి ఇది అమ్మాలన్నా కూడా మీటర్ 100 రూపీస్ కాడికి ఇచ్చినా కూడా మీకు 6 మీటర్స్ 600 రూపీస్ అవుద్ది. కాబట్టి మీరు శారీకి ఎక్కువ ఎక్కడన్నా కనపడుతుంది అనుకుంటే డ్రెస్ పర్పస్లో వాడుకోండి. మీరు ఎలా అన్నా యూజ్ చేసుకోండి. శారీ బ్లౌజ్ 2 వస్తాయి అన్నమాట. చూడండి శారీ అంతా ఎట్లుందో. అన్నిట్లో అట్లా వస్తాయని అనుకోవద్దు, ఎక్కడో ఒకటి. చూడండి చీర ఎంత బాగుంది అసలు. ఈ శారీ మీకు ఇప్పుడు నేను క్లాతులు మీటర్ 100 రూపీస్ లెక్క చేసి నేను ఇచ్చినా కూడా మీరు హ్యాపీగా తీసుకుంటారు. 600 రూపీస్కి నేను ఇవ్వచ్చు అనమాట. యోగ పాటు బ్లౌజ్ వస్తుంది కాబట్టి 2 డ్రెస్సులు అవుతాయి. ఇదిగోండి ఎక్కడన్నా ఇట్లా అంచులు కాడ కానీ ఎక్కడన్నా ఇది అవుతుంది, అది మీరు కవర్ చేసుకోవచ్చు అనమాట. స్టాక్ అయితే చాలా తక్కువే ఉంది, అందుతులేదనమాట. చాలా మంది రీసేల్ చేసుకునే వాళ్ళు బాగా వస్తున్నారు అనమాట. ఇది పళ్ళు, ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట. మీకు డ్యామేజీల గురించి కొంచెం డౌట్ పడతారేమో అని చెప్పేసి మళ్ళీ ఈ శారీస్ కూడా ఇప్పాలంటే మొన్న ఇప్పకుండానే పెట్టినా కూడా తీసేసుకున్నారనమాట. ఇలా వస్తుందన్నమాట. అసలు మంచి మంచి వస్తున్నాయి అనమాట. ఉప్పాడలో కూడా వస్తున్నాయి అనమాట. ఇదిగోండి చూడండి, మంచి లక్స్ గ్రీన్ లైటు శారీ. ఇదిగోండి చూసారు కదా. మొత్తం ఇప్పినా కూడా మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు, చెప్తే తప్ప. మేము ఏంటంటే 1%. ఇదిగోండి ఇది జాకెట్ లో వచ్చింది, ఇది పట్టింపు కాదు, ఇది కటింగ్ లో పోతుంది మీకు. ఇది మరి ఇప్పుడు 1200, 1000 పైనే ఉంటుంది అనమాట. ఈ శారీ 300 రూపీస్కి మీకు ఎంత బెనిఫిట్ ఉంటుంది. మీకు అవుతే 2 in 1 అవుతే డ్రెస్సు లేకపోతే శారీ. మీరైతే మట్టుకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవైతే అసలు 5 తీసుకోవాలని పెట్టాలనుకున్నా, కానీ 3నే తీసుకోండి, షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఇక డ్యామేజెస్ ఎంత వచ్చినాయి అనేది మరి మీరు అడగొద్దు, నేను చూపిస్తున్నాను మీకు. ఇలా ఇంత వివరంగా తీసి చూపిస్తున్నాను. మీకు వస్తే మీరు కట్టుకోలేనప్పుడు దాన్ని మీరు చేసుకోండి, డ్రెస్గా యూజ్ చేసుకోండి. మీకు మళ్ళీ ఇంకా స్టాక్ కూడా లేదు, దొరుకుతులేదు. ఇదిగో ఇవి ఓన్లీ టెజర్స్ పెట్టించుకుంటేనే మనకు అవుతాయి. బ్లౌజు శారీ అంతా కూడా మంచి కలర్ అనమాట. ఇది కలర్స్ లో కూడా అన్ని కలర్స్ ఉంటాయి, కానీ కొన్ని కొన్ని కలర్స్ రేర్గా దొరుకుతుంటాయి అనమాట. ఇదిగో చూడండి, మీకు నేను ఇంకా ఇంత దాకా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చింది, ఇది ఒక పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అంతే. శారీ మట్టికి ఇది మట్టికి కాస్ట్లీ అనమాట. ప్రతి దాంట్లో ఉంటుందని తీసుకోండి, తర్వాత మీ హ్యాపీగా మీరు ఫీల్ అవ్వండి. ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చింది అనమాట. మీకు 1-2 సార్లు చూపిస్తున్నా అనమాట. షార్ట్ పళ్ళు ఇచ్చాడు అనమాట. పళ్ళు వచ్చేసేసి ఇక నేను చెప్తామైతే ఉండదండి, మీకు చూపిస్తమే ఉంటుందన్నమాట. ఇదివరకు ఇట్లాగ ఎక్కువగా నేను మాట్లాడలేకపోతున్నాను కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో కూడా వస్తుందని తీసుకోండి. అది ఇది కూడా ఇంక ఈ పండగ ఆఫర్ వరకే ఈ పొట్టు శారీస్. ఇంకా తర్వాత శారీస్ ఇంకా ఆపేస్తున్నా. అంటే ఆపేస్తున్నా అంటే ఈ పొట్టు ఈ డ్యామేజీలు చూసుకొని మళ్ళీ మేము చెక్ చేసి మీకు చూపించి మేము చెప్పి అదే మంచిగా అమ్మేసామనుకోండి, మాకు అట్లా తీసి అట్లా ఇచ్చేసేస్తాం అన్నమాట.
ఇవంతా కూడా పైతానిక్ వాటికి కూడా వస్తున్నాయి తెలుస్తాయి. కాటన్ శారీస్ చూపిస్తున్నారు. తెల్లారు లేస్తే మెరుగు చూస్తున్నారు. 500 1000 తక్కువ లేనే లేవు అనమాట. మీకు ఎక్కడైనా బోర్డర్ల దగ్గర వచ్చినా ఏది వచ్చినా కూడా ఇంకా మీకు మీరు ఇష్టమయ్యి మాకు పర్లేదండి పంపించండి అనుకున్న వాళ్ళు టకటక ఆర్డర్ చేసేసుకోండి. ఉన్నాయి కూడా లిమిటెడ్ స్టాక్ అనమాట. మిక్సింగ్ వస్తుంది కాబట్టి ఉప్పాడు కూడా మీకు ఇప్పుడు బాగా వస్తున్నాయి అన్నమాట. ఇదివరకు వచ్చేవి కాదు. పళ్ళు బ్లౌజ్ అన్నిటిలో వస్తుంది. దీంట్లో లేకపోతే నేను చెప్పేస్తాను. ఈ చీర చూడండి, పొట్టు శారీ అసలు ఎంత బాగుందో. ఇది కాస్ట్లీ శారీస్ అన్నమాట. బ్లౌజు ఇదేమో కట్ చింక్ వెళ్తుంది. ఇదిగోండి, ఇది చూడండి ఇక్కడే కనపడుతుంది మీకు. అది పళ్ళులోకి వెళ్ళిపోతుంది. పళ్ళులోకి వెళ్ళిపోతుంది కదండి అనుకుంటారు, కానీ మీరు ఫిల్స్ పెట్టుకుంటారు కదా, ఫిల్స్లో వెళ్ళిపోతుంది మీకు కనపడకుండా. బార్డర్ చూడండి ఎంత హైలైట్ ఉంది. కట్ వర్క్ లాగా ఇచ్చాడు అనమాట బార్డర్. ఈ కలర్స్ అసలు ఈ మామూలు తక్కువ కాస్ట్లీ దాంట్లో రావన్నమాట. మెహందీ గ్రీన్ అన్నమాట. బ్లౌజ్ కూడా చాలా లక్. అసలు ఈ శారీస్ మీరు కావాలి అనుకున్నా కూడా ఎక్కడా దొరకవు అనమాట. ఇట్లాంటి శారీస్ ఎవరు కూడా ఇవ్వగలరు అనేది మీరు అనుకోలేరు అనమాట. ఎందుకంటే మన రియా కలెక్షన్లో నేను చూసి వెతికి పట్టుకొచ్చి దాన్ని గ్రేడింగ్ 1-4 సార్లు చేయించి చూసి చిన్నవి అయితేనే నేను మీకు చెప్తానమాట. ఇది చూడండి, ఇది 1000 రూపీస్లో పెట్టొచ్చు అనమాట. దీంట్లో ఏది ప్రాబ్లం కూడా నాకు కనపడలేదన్నమాట పెద్దగా. డ్రెస్ పర్పస్లో తీసుకున్నా కూడా ఇది అవుతుంది అనమాట. ఒక టజల్స్ లెక్క బ్లౌజ్ లెక్క వేసుకోండి, మీకు శారీ ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. పళ్ళు బ్లౌజు చూడండి. కలర్ కూడా మంచి కలర్, శనగపిండి కలర్ కూడా కాదు, అది ఒక రకమైన కలర్లో ఉందన్నమాట. జిగ్జాగ్ డిజైన్ వచ్చింది. పళ్ళు బ్లౌజు. మీరు చెప్పారు మేడం చిన్నయ్యే ఉంటాయి, నీ చిన్నవి ఉంటాయని చెప్తులేదండి, పెద్దవి ఉంటాయని చెప్తున్నా. ఉంటాయి అని ఉంటుంది అనుకొని తీసుకోమంటున్నా. దీనికి ఏమీ లేదు. ఇక్కడ పౌచింగ్ దగ్గర కొంచెం పోగు అనేది పడలేదు, ఇంకా అదే ప్రాబ్లం. ఎక్కడ ఒక్కసాట ప్రాబ్లం అనేది. అలా అని చీరంతా రాదనమాట. ఇది చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చాడనమాట. చాలా బాగుంది, కాస్ట్లీ శారీస్. ఇది పళ్ళు బ్లౌజ్. చీర చూడండి ఎంత క్లాసీగా ఉందో. ప్రతి ఒక్కళ్ళు కూడా శారీస్ పిక్స్ పెట్టండి, పళ్ళు పాటు కాకుండా. ఎవరికి కన్ఫ్యూజన్. ఇది షార్ట్ పళ్ళు ఇచ్చాడు, ఇక్కడ నుంచి పళ్ళు ఇచ్చాడు అనమాట. జాకెట్ ఇక్కడ ఇచ్చాడు. కలర్ అంతా ఇట్లానే ఉంటుంది అనమాట. ఇది మీరు ఇక్కడికి టజల్స్ పెట్టుకుంటే కుచ్చులు తీసుకోవచ్చు, లేకపోతే కట్ చేసేసుకోండి. పళ్ళు బట్టి చాలా బాగుంది అసలు. ఇది ఇదిగో అక్కడ వచ్చింది. మీరు పిల్లలకి లంగాలకి కట్ చేసి కుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది కాస్ట్లీ శారీ అనమాట. ప్రస్తుతానికైతే వచ్చింది. ఇది చూపిస్తాం మీకు వివరంగా. అదిగో చూడండి, మీరు అంతవరకు కుర్చీళ్ళలోకి అక్కడ ప్యాచ్ వర్క్ చేసుకుని ఇదే క్లాత్ ఏం చేస్తారంటే లోపల కట్చింగ్ కాడ ఉన్నది మీరు ఇక్కడ కుట్టేసుకోవచ్చు. చక్కగా కుట్టేసుకుంటే అది కుర్చీళ్ళలోకి వస్తుంది. మిడిల్లోకి వచ్చింది కాబట్టి కుర్చీళ్ళలోకి వస్తుంది, మీకు కనపడదు అనమాట. కానీ శారీ చూడండి, పళ్ళు చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత కాస్ట్లీదో. దీనికి ఇక్కడ వచ్చింది. సన్న బుటీస్ ఇచ్చాడు అనమాట. పళ్ళు బ్లౌజ్ రెండు వచ్చినాయి అనమాట. ఇట్లా వస్తుంది. ఇది పళ్ళు దగ్గరే ఇక్కడే కొంచెం పోయింది. మీరు ఇక్కడ జిగ్జాగ్ చేసుకున్నారంటే ఇది దీటి తిప్పుతాను చూడండి. శారీ మళ్ళా దీని షైనింగ్ ఇది చూసారా? శారీ ఎంత కాస్ట్లీదో, ఎంత స్మూత్గా మెత్తగా ఉంది పట్టు. ఇది ఒక కలర్.
ఇది కూడా శారీ చాలా కాస్ట్లీ శారీనే దీంట్లో పడింది. మంచి అసలు బార్డర్ చూడండి ఎంత బాగుందో. ఈ బార్డర్ చూసారుగా, పట్టు శారీస్ కంచి పట్టు శారీస్ కనుక ఎలా వస్తుందో అలా వచ్చిందనమాట. ఇది పళ్ళు, బ్లౌజ్ ఏమో జకాట్ ఇచ్చాడు అనమాట రెడ్ కలర్ లో. దీనికి మట్టికి బ్లౌజ్ రాలేదండి. శారీ అంతా బాగుంది అనమాట. ఇది కూడా అట్లనే ఈ బార్డర్ని బట్టే మీకు తెలిసిపోతుంది ఎంత కాస్ట్లీ. అదొకటి, మీరు ఈ శారీస్కి ఏటికి కూడా మీరు పాల్స్ కుట్టించుకోకర్లా. ఎందుకంటే మనకి పాల్స్ ఉండేది కొంచెమే ఉంటుంది అనమాట, ఒక పేపర్ లాగా. ఇదేంటంటే పాల్స్కి 4 ఇంతలు వెయిట్ వస్తుంది అనమాట. మీకు పాల్కు ఖర్చు కూడా మీకు ఉండదు అనమాట. పాలు లేకుండానే కట్టుకోవచ్చు అనమాట. నేను చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నాను. నిన్న గుర్తొచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా సగం చూపించేసినాక నాకు గుర్తొచ్చింది అనమాట. ఎందుకంటే పాలు వేస్ట్, మనకు బార్డరే చక్కగా ఇస్తున్నాడు. ఇంత బార్డర్ వచ్చినప్పుడు ఇంకా మనకు బార్డర్తో పని, ఇది పాల్తో పని ఏముంది. ఏమన్నా పట్టుకుంటాయి అనుకోటాక ఇక్కడ కూడా ఇదిగోండి సెల్ఫ్ అణిగిపోయి ఉంది. పైకి లేచి ఉన్నట్లు ఉంటే కనుక మీకు పట్టాలు పెట్టుకున్నప్పుడు అట్లా లెగుస్తుంది. ఇదిగోండి ఇది ఇక్కడ గీత వచ్చింది. పిల్లల డ్రెస్సెస్కైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. బ్లౌజు ఇంత మంచి కలరు. ఇది కలర్ అంతా, ఇది షార్ట్ పళ్ళు వచ్చింది. ఇది ఒక రెయిన్బో కలర్ లాగా వస్తుంది అనమాట. ఇది ఒక్కటి ఇటు తిప్పాను కదా, ఇక్కడ ఒకటి స్టార్ట్ అనమాట. అది కూడా మీకు ఈ డ్యామేజెస్ ఎక్కడైనా మీకు మధ్యలోకి వచ్చినాయి అనుకోండి, పౌడి చెంగు దగ్గర వచ్చినా కూడా పళ్ళు ఫిల్స్ పెట్టుకున్నప్పుడు పోతుంది అనమాట. మీకు ప్రాబ్లం ఉండదు అనమాట. అక్కడ వస్తేనే చాలా మంచిది అనమాట. చూసారు, ఇది కూడా కంచి బార్డర్, రాణి పింక్. బ్లౌజ్, పళ్ళు చూడండి, బ్లౌజ్. ఇదైతే ఇక్కడ ఏమి లేదు, మనం చెప్తే మళ్ళీ అంతా అదే అనుకుంటారు. దేంట్లో కూడా ఏమి ఉండదండి, కనపడది మీకు చూపిస్తూనే ఉన్నాను అనమాట. శారీ అంతా ఇలా వస్తుంది. బ్లౌజ్, పళ్ళు, పళ్ళు, బ్లౌజు, అన్ని బ్లౌజులు వస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఒకటి లేకపోతే చెప్తున్నా అనమాట. ఇది చూసారు కదా, అక్కడ వచ్చింది అనమాట. ఇక అది అంతే, కుర్చీళ్ళలో దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. మీకు బ్లౌజు టజర్స్ ఇచ్చాడు. మలై కాటను, రకరకాల కాటన్స్ పేర్లు పెట్టేసి, అంటే పేర్లు అంటే వాళ్ళు మనం పెట్టినవి కాదు, నేత వాళ్ళు పెట్టినాయండి. రకరకాలు వచ్చి ఆ కాటన్ శారీసే ఇప్పుడు కాటన్ శారీస్ వచ్చేసినాయి అనమాట. ఇంకా పెడుతున్నాం, మేము పెట్టలేదండి. నేను కాటన్ శారీస్లోకి వెళ్తే మీకు ఈ ఆఫర్లు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి నేను వెళ్ళలేదు. కానీ అయ్యే 1000 రూపీస్ చెప్తున్నారు. మరి ఇప్పుడు నేను ఇట్లా మీరు కాటన్ కట్టుకొని ఎంత మంచిది కట్టుకొని బయటకు వెళ్ళినా కూడా కాటన్ శారీ లాగానే ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే ఒక ఫంక్షన్కో లేకపోతే ఒక గుడికి వెళ్తానో దేనికో ఒక దానికి పనికి వస్తుంది అనమాట. కొంచెం ఏమన్నా ముడతలు ఉంటే ఐరన్ చేయించేసారంటే అయిపోతుంది అనమాట. అక్కడికి మేము చేయించి మళ్ళీ చెక్కింగ్ కోసం నేను ఇప్పదీపిచ్చా. చూడండి, మంచి రాణి కలర్ పళ్ళు, కళ్ళనేత బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ అనమాట. రెండు కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అంటే డిజైన్ మార్పు, డిజైన్ ఇది వేరే వచ్చింది, ఇది వేరే వచ్చింది అనమాట. బ్లౌజు, పళ్ళు రెండు ఉన్నాయి. శారీ మొత్తం ఇదే. మేము షిప్పింగ్ల గురించి చెప్తున్నామండి. నిన్న 500 రూపాయలకి ఫ్రాక్స్ 2000 పెడితే ఇంకా షిప్పింగ్లు అంటే అసలు మరీ మీరు ఎంత దారుణంగా అడుగుతున్నారండి. ఎవరో ఒక ఆమె అడిగింది, ఆమెకే చెప్తున్నాను అనమాట. ఇంకా షిప్పింగ్ ఫ్రీ ఇవ్వాలంట.
6 నెలల పాపకు డ్రెస్ కుడితేను 800 రూపాయలు తీసుకున్నారు. అసలు ఆ తల కూడా పట్టలేదన్నమాట, ఏం అనలేకపోయామన్నమాట. మీకు పెద్దవాళ్ళు 4XL దాకా పెట్టి 5 మీటర్ లైనింగ్ క్లాత్ 7 మీటర్స్ పైన ఏర్పాటు వేసి అన్నీ పెట్టి మేము క్లియరెన్స్ సేల్ అని కూడా కాదు, నేను కావాలి ఆఫర్ ఇవ్వాలని పెడితే ఇంకా షిప్పింగ్ ఫ్రీ ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. అంటే అప్పుడు 400 రూపాయలకి మీకు పెద్ద పిల్లలకి అంత సైజే వస్తాయా? మరి కొంచెం అడుగుతాకైనా కొంచెం ఉంటుందండి పద్ధతి, కాస్త ఆలోచించి అడగండి. ఏదో వాళ్ళు తక్కువకి మాకు అమ్ముకోలేక పెట్టలేదు, మేము ఇవ్వాలని పెట్టాము. అది లేదంటే మా దగ్గర ఎప్పుడు వేలల్లో ఉంటానే ఉంటాయి. మాదేంటంటే ఫస్ట్ రియా కలెక్షన్ లాంగ్ ఫ్రాక్స్ని ఫస్ట్ దాంట్లో నుంచి నేను డెవలప్ అయ్యి వచ్చాను కాబట్టి అందుకోసం నేను ఆ వదలకుండాను నెలకి ఒక 100 పెడుతున్నాను అనమాట. ఈ చీరంతా ఇదంతా ఏమీ లేదు, అంతా బాగుంది. లోపల జాకెట్ వచ్చింది అనమాట. జాకెట్ కాడ కొంచెం చిన్న మరకలు వచ్చింది, డాట్స్. అది బ్లౌజ్కి తీసేస్తే అయిపోద్ది. ఈ చీరంతా బట్టి చాలా ఫ్రెష్ అనమాట. ఇది 1000 రూపీ పైనే ఉంటుంది అనమాట. ఒక బ్లౌజు 500 రూపాయలు లేని బ్లౌజ్ కుడతలేదు. అసలు అడిగే వాళ్ళకి ఎట్లా అడగాలనిపిస్తుందండి మీకు? దాని వెనకమాల ఎంత కష్టం ఉంటుందో ఆలోచించండి. రెడీ అయ్యి మేము ఇంత నలుగురు ఒక 5-6 ఉండి మేము షాపులు రెంట్లు కట్టుకొని ఎంత కష్టపడి ఎంత చేస్తే ఇది దీనికి ఇది ఒక్కటి పళ్ళులోకి వెళ్ళిపోతుంది. ఎవరో కొత్త వాళ్ళు అయి ఉంటారులేండి మీరు. మా పాత వాళ్ళు అయితే ఎవరు కూడా మమ్మల్ని అలా అడగరు. మేడం ఎంత చెప్తే అంతే మేడం, చాలా ఇది తీస్తే ఇంత రీజనబుల్ ఇస్తున్నారని మాకు కొత్త వాళ్ళు కూడా మాకు పెడుతున్నారు. కామెంట్స్లో ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు, మేడం మీ దగ్గర ఇప్పుడే చూసాము, చాలా తక్కువగా ఉన్నాయి మేడం, కాస్ట్ మంచి క్వాలిటీ ఇస్తున్నారని చెప్పేసి. అది అక్కడ కొంచెం వచ్చిందమ్మా, అది పళ్ళు దగ్గర అది అడ్జస్ట్ అయిపోద్ది. శారీ అయితే పైతానికి మంచి మోడల్. ఇదిగోండి ఇదంతా కూడా శారీ సూపర్గా ఉంది. కొంచెం ఒకసారి ఐరన్ చేయించుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. మాకేంటంటే ఇంకా టైం లేదు, నిన్న పెట్టేసేయండి అని అందరూ అయ్యే కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా తెప్పించాము, వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తే 2 రోజులు టైం పట్టుద్ది అనమాట. ఇదిగోండి పళ్ళు, బ్లౌజు కలర్ కూడా బాగుందన్నమాట. పళ్ళు ఇది చూస్తున్నారుగా. నేను శారీలో కూడా ఎంతవరకు ఇప్పుతున్నానో అంతవరకు వీలుంటే అంతవరకు ఇప్పి చూపిస్తున్నాను అనమాట మీకు. పళ్ళు మీకు ఎక్కడైనా ఏదన్నా ఉంటే పళ్ళు దగ్గర సగం దాకా వచ్చే కాడ ఏదన్నా ఇది అనుకుంటే చూసుకోండి, అంతే తప్ప. ఇదిగోండి ఇక్కడ కూడా ఇది ఏంటంటే ఇది కూడా కాస్ట్లీ శారీనే, పోగు పడలేదు కానీ మీకు ఫిల్స్లో వెళ్ళిపోతుంది, హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. చీరా జాకెట్ అనమాట. కలర్ కూడా చాలా మంచి కలర్, బాగా బాటిల్ గ్రీన్, బాగా డార్క్. ఇదిగోండి ఇక్కడ కూడా దీనికి ఇట్లా వచ్చిందనమాట. అలాంటి మీరు చిన్న పిల్లలకి లంగాలు కుట్టించుకోవాలన్నా 300 అంటే చిన్న పిల్లలకైతే 2-3 చేసి కుట్టుకోవచ్చు చక్కగా హ్యాపీగా. యోగ్ పాట్ వేసుకోవటానికి బ్లౌజ్ వస్తుంది, మీకు పళ్ళు వస్తుంది, 2 వస్తున్నాయి అనమాట. ఇంత ఇదిగా చెప్పి ఇవ్వాలి అనేది ఏమీ లేదు దీంట్లో. మాకు అసలు ₹1 మార్జిన్ కూడా మీకు ఇవ్వాలని చెప్పేసి ఇస్తాం. ఇవి కంచి పట్టు శారీస్లో వచ్చినాయి అనమాట. ఇట్లా చిన్న డాట్స్ 4-3 సాట్లు వచ్చినాయి. అవి మీకు కుర్చీళ్ళల్లో చిన్న రఫ్ కానీ చిన్న ప్యాచ్ వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది, బ్లౌజ్ వచ్చింది. ఇది మళ్ళీ ఉప్పాడ పట్టులో వచ్చింది. పళ్ళు చూస్తున్నారు, ఇటు పళ్ళు చూపించాను, అదే పక్క మళ్ళీ తిప్పి చూపిస్తున్నాను చూడండి. నేను దీంట్లో దాచిపెట్టి ఇచ్చేది కూడా ఏమీ లేదనమాట. చాలా ఓపెన్గా చెప్తాను, నేను చూపిస్తాను కూడా. చూసేవాళ్ళే నాకు మేడం మీరు ఇంత ఇదిగా చూపిస్తున్నారు, మీకు చేతులు నొప్పిరా. నిన్న ఒక మేడం ప్రత్యేకించి చూస్తాక వచ్చేలా అడిగి వెళ్తున్నారు, మిమ్మల్ని చూస్తాకే వచ్చాం మేడం, మీకు చేతులు నొప్పి పుట్టవా అని చెప్పేసి.
పుట్టినా పర్లేదండి, ముందు కస్టమర్లకి వివరంగా చూపిస్తాం కావాలి. ఇదేంటంటే కాస్త కాస్ట్లీ, ఇది కొంచెం ముడతలుగా ఉంది. ఒకసారి ఐరన్ చేయించుకున్నారంటే మీరు చాలా బాగా వస్తుంది. బ్లౌజు ఇదిగోండి, బ్లౌజ్ కూడా చాలా పెద్ద బార్డర్ ఇచ్చాడు. పళ్ళు కూడా చూపిస్తాను. ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, తొందరగా మెల్ తిరిగిపోతాయి పట్టు. ఇది సాటిన్ పట్టు అన్నమాట, పట్టులో సాటిన్ పట్టు. పళ్ళు, బ్లౌజు. ఇంత డ్యామేజీ చీరలని కప్పిపుచ్చి పెట్టేస్తారు, కానీ నేను డ్యామేజీ మీకు ఎక్కడ కనపడుతుందో అని చెప్పి ఎతుక్కుంటా మీకు తీసి ప్రతిసారి ఓపెన్ చేసి మళ్ళీ చూపించల్లో ఇస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇది చూడండి, ఇక్కడైతే అసలు ఇది ప్రాబ్లమే కాదనమాట. ఇది చిన్న కుట్టేసేసుకుంటే ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట, మనకి పైకి ఇట్లా వచ్చేసిద్ది అనమాట. ఇంక ఈ శారీ మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి. అసలు ఇట్లాంటి శారీస్ మీరు, నేను పదే 10 సార్లు చెప్తున్నానని అనుకోవద్దు, మీకోసం నేను శ్రమించి నేను చేస్తున్నాను వీడియో. ఈ శారీస్ చూపించినంత సేపట్లో నేను ఒక ఫేషియల్ చేసుకుంటే ఒక 1500-2000 వస్తుంది. ఒక హెయిర్ కట్ చేస్తే 2 నిమిషాల్లో చాలు అనమాట. 1000 రూపాయలు. అంత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ వదులుకొని కూడా నేను మీకు ఇంత శ్రమ చేసి, ఎందుకంటే అందరికీ చిన్న పెద్ద అందరికీ దక్కాలి, అందరూ తీసుకోవాలి, అందరూ మేము కూడా కట్టుకున్నాం. లోపల మనిషి ఒంట్లోనే ఎన్నో లోపాలు ఉంటున్నాయండి, బయటకు కనపడతలేదు. చిన్న చీరకు ఎక్కడన్నా మనకు వస్తే దానికి పెద్ద లోపం కాదనమాట, దానికి అతికేస్తే అయిపోతుంది. మన ఒంట్లో వచ్చినవి ఏదేసినా తగ్గవన్నమాట. పోవటము, సర్జరీలు చేయించుకోవటం, హాస్పిటల్స్కి వెళ్ళాలంటేనే ఇప్పుడు అందరు భయపడిపోతున్నారనమాట. కాబట్టి ఎవ్వరు కూడా డౌట్ పడకుండా మధ్య తరగతి వాళ్ళు, కాస్త మాసున్నోళ్ళు, చిన్న పెద్ద అందరు తీసుకోండి అమ్మ, ఏమీ ప్రాబ్లం లేదు. మీకు ప్రాబ్లం ఉంటే నేను నాకు డబ్బుల కోసం మీకు ఇవ్వాలి కదా, ఇచ్చేసేయాలని అంటగట్టాలని చూశానని చెప్పి అని అనుకోవద్దు అనమాట. ఈ శారీ చూసారా అసలు ఎంత బాగుందో. ఒక్కొక్క శారీ అయితే మీకు అంతా ఇప్పి కూడా చూపిస్తున్నాను అనమాట నేను. చూడండి, దీంట్లో ఏమన్నా వచ్చిందాము ఇక్కడన్నా. ఇది కూడా ఏమీ లేదు, నేను చెక్కింగ్ చేపిస్తే స్టోన్స్ వచ్చినాయి అన్నమాట. ఇలా శారీ ఇక్కడ చిన్న హోల్ ఉంది, అది కూడా కాస్త మనకు పౌచ్యంలోకి వెళ్ళిపోతుంది అనమాట. మీరు లైక్స్ బాగా ఇవ్వండి అమ్మా, ఇస్తే మీకు రోజుకు ఒక గిఫ్ట్ వస్తూనే ఉంటుంది. ఎవరో ఒకళ్ళకి మీకు అనౌన్స్ చేస్తూనే ఉంటాం, ఇస్తుంటాము. లైక్స్ చేసి మీ వాళ్ళకి కూడా, మీ ఫ్రెండ్స్కి, మీ వాళ్ళకి, చుట్టాల పక్కల అందరికీ కొంచెం షేర్ చేయండి. ఇది ఒకటి, ఇది ఇక్కడ మరక వచ్చిందమ్మా. ఈ మరక కూడా మీకు పౌచ్యం వేసుకుంటే పోతుంది అనమాట. దీనికి ఈ మరక వల్ల మీరు దేన్నన్నా పెట్టి రుద్దినా పోతుంది, లేదంటే ఇట్లా పౌచ్యం వేసినా పోతుంది. కావాలనుకుంటే తీసుకోండి, ఈ మరక తప్ప దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఫ్రెష్ శారీస్ ఉన్నాయి చూపిస్తానికి మన దగ్గర. 2000 రూపాయల శారీస్ ఇవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. మన దగ్గర లేదంటూ లేదు. ఇప్పుడు ఏంటంటే పండగ ఆఫర్ కింద ఇస్తున్నాం కాబట్టి ఇదిగోండి, ఇది ఇట్లా ఇది ఉంది, కాస్త ఇది తగ్గించి ఇచ్చేసేయండి అమ్మ. ఎవరన్నా పిల్లలకి కుట్టించుకుంటారు, ఫ్యాబ్రిక్ పరంగా ఒక 200కి ఇచ్చేసేయండి. ఎవరన్నా తీసుకున్నారనుకో వాళ్ళ వాటిల్లో వేసి ఇచ్చేసేయండి. అలా వచ్చినా కూడా నేను వివరంగా మీకు చూపించి చెప్తాను అనమాట. దాంట్లో ఇంకా కొంచెం లెస్ ఇమ్మంట మీకు. శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి. ఇదమ్మా ఈరోజు కలెక్షన్. చూసిన ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి, ఏమీ పెద్ద ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అని అందరూ అట్లా వేసి 4 మీటర్లు 3 మీటర్లు ఉంటుంది. అక్కడే దేంట్లో 4 మీటర్లు రావచ్చు, 3 మీటర్లు రావచ్చు, ఎంతన్నా రావచ్చు అని చెప్తాను. నేను శారీకి బ్లౌజ్ లేకపోతేనే చెప్తాను అనమాట. శారీలో అయితే మెజర్మెంట్ తగ్గదనమాట. 5.5 కాడి నుంచి మీకు శారీ వస్తుంది అనమాట. ఇదమ్మా ఈరోజు ఇంకా మనకు పండగ అయిపోయింది కాబట్టి ఇంకా ఇది రేపు సాటర్డే వీడియో అనమాట. అందరు చూసిన వాళ్ళంతా తీసుకోండి, ఎందుకంటే స్టాక్ లిమిటెడ్ స్టాకు, ఎక్కువ స్టాక్ లేదనమాట. 3 శారీస్ కాడికి తలా 3 కాడికి తీసుకోవాలి. షిప్పింగ్ ఛార్జీ మట్టికి ఎక్స్ట్రా అమ్మా. ఓకే.